దట్ వీ కీప్ ఏ సైడ్. అండ్ మనం ఒక స్టోరీ విందాం. ఏంటంటే నిన్న పెట్టిన వీడియోలో సమ్ XYZ పర్సన్ టెక్స్ట్ చేశాడనమాట, కమెంట్ చేశాడు. ఏంటంటే నేను డీప్గా లవ్ చేశాను, లవ్ ఫెయిల్యూర్ అయ్యాను, తర్వాత నాకేం చాలా అర్థం కాదు. సో ఆన్ దట్ టాపిక్ వీ విల్ టాక్ అబౌట్. ఏంటంటే లవ్ ఫెయిల్యూరే నిజం చెప్పాలి అంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది డీప్గా చేసిన వాళ్ళకి. అఫ్కోర్స్ అది నువ్వు ఒక్కడివే కాదు బ్రో, ఆల్మోస్ట్ అందరికీ లైఫ్లో ఒకసారి ఇది జరుగుతుంది. బట్ లిజన్, నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యావు కానీ లైఫ్లో ఫెయిల్ అవ్వలేదు. సో ఎవరైనా నిన్ను వదిలేశారు అంటే మేబీ యూ మైట్ బీ లైక్ మంచిగా ఉండి కూడా వదిలేశారు అంటే అది నీ వాల్యూ తక్కువ అని కాదు, వాళ్ళకి నీ వాల్యూ అర్థం కాలేదు అని చెప్పి రైట్ నౌ నీ హార్ట్ బ్రేక్ అయింది కానీ ఇది ఎండ్ అయితే కాదు నీ లైఫ్కి. సో ఆమె కోసం అయితే నువ్వు పుట్టలేదు, బ్రతకలేవు, ఆమె కోసం అయితే చచ్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక టర్నింగ్ పాయింట్. యూ హ్యావ్ 2 చాయిసెస్. ఇక్కడ నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఇదేంటి అనేది. పాస్ట్ని నేను ఎందుకంటే లెక్చర్లు ఇచ్చేదాన్ని కాదు కాబట్టి, సో పాస్ట్ని గుర్తు చేసుకొని రోజుని బ్రేక్ అవ్వడం ఒకటి, అండ్ లేదా సేమ్ పెయిన్ని పవర్గా మార్చుకొని గ్రో అవ్వడం ఒకటి. ఈ రెండిట్లలో ఏదైనా చూస్ చేసుకో. నేను ఎందుకంటే లైఫ్లో అంత పెద్ద లెక్చర్లు ఇచ్చేదాన్ని కాదు కాబట్టి. నౌ కమింగ్ టు అవర్ ఓట్స్ పాయసం. ఓట్స్తోని పాయసం లాగా చేసిన అని చెప్తున్నా కదా, ఓట్స్ సేమియాతో పాయసం చేశాను నేను. దాట్ లుక్స్ లైక్ దిస్. పాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని లైక్ థిక్గా అయిపోయింది. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఐఎమ్ యాడింగ్ హనీ. అసలు ఎంత వర్స్ట్గా ఉంటుందో, ఎంత డెలిషియస్గా ఉంటుందో, ఐ డోంట్ ఈవెన్ నో దట్. ఫైన్ డిజాస్టర్ అయితే అవ్వకూడదు. జస్ట్ ఓట్ హనీ, ఎంత కావాలో అంత హనీ వేసేసుకోవాలి. ఆల్రెడీ హనీ అయితే వేసేసిన, ఎందుకంటే నేను ఆల్రెడీ కిస్మిస్లో నెయ్యిలో సేమియా వేయించేటప్పుడే వేయించాను కాబట్టి. సో తక్కువ హనీ వేసాను అనమాట, కిస్మిస్ చాలా వేసాను కాబట్టి. ఓట్స్తోని పాయసం అయితే ఎక్కడ చూడలేదు. సో మనం కొంచెం డిఫరెంట్గానే ట్రై చేస్తాం. బట్ తమ్ముడు మా హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ని మనం క్యాప్చర్ చేద్దాము. సో బాగుందా లేదా అనేది ఏ చెప్తారో చూద్దాము. సో అఫ్కోర్స్ నాకైతే నేను ఎట్లా ఉన్నా తింటాను, టేస్ట్తో మనకు సంబంధం లేదు, పొట్ట నిండిందా లేదా అనేదే కావాలి. సో నాకు రిలేట్ అయ్యానంటూ మీలో ఎవరైనా ఉన్నారా టేస్ట్తోని సంబంధం లేకుండా పొట్ట నింపుకునేవాళ్ళు? సో ఉంటే కమెంట్ చేయండి.